58వ అధ్యాయము మొదటి నుండి చదువుతున్నాను. అందరూ బైబిల్ చూడండి. తాళక బూరబూదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయుము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియచేయుము. తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారిని ఎంత విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకొని నిత్య కనపరుచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చబడనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చయిందురు. చాలు, అందరూ వాక్యాన్ని ప్రభువుకు ప్రియమైన సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి వాక్య భాగము ఇదినా మన వాక్యాంశము. దేవుడు భూలోకమును హెచ్చరించుట. దేవుని హెచ్చరికలు. సేవకుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉంటారు. తల్లిదండ్రి పిల్లల్ని హెచ్చరిస్తూ ఉంటారు. భర్త భార్యని హెచ్చరిస్తూ ఉంటారు. ఏది మంచో, ఏది చెడో, ఏది చేయొచ్చో, ఏది చేయకూడదో. తల్లిదండ్రులు పిల్లల్ని, భర్త భార్యని, అధికారులు వారి దగ్గర పనిచేసే వారిని, ఎలాగా టీచర్లు పిల్లల్ని హెచ్చరిస్తూ ఉంటారు. రోడ్డు మీద వెళుతూ ఉంటే పోలీసు వారి హెచ్చరిక ఉంటుంది. అంటే ఖచ్చితంగా అది పాటించాలి, లేకపోతే ప్రమాదం. మనుషుల్ని హెచ్చరించినప్పుడు వాటిని పాటిస్తే వాటి ప్రకారము క్షేమముగా గమ్యం చేస్తాం. మన జీవితంలో మనము కూడా పెద్దవారి హెచ్చరికలను పాటిస్తే మనం కూడా క్షేమంగా ఉంటాం. చాలా మంది ఎవరి మాటలో వింటారు. వీరికి ఇష్టం వచ్చిన వారు చెప్పి వింటారే తప్ప దేవుని మాటలు, లేకపోతే ఇంట్లో వారి మాటలు, పెద్దవారి మాటలు వినరు. నువ్వు ఎవరి మాటలు, నీకు ఇష్టం వచ్చిన వారి మాటలు విని బాగుపడితే మంచిదే. కానీ దేవుడిని యెహోవా భూలోకమును హెచ్చరిస్తున్నాడు. ఈ హెచ్చరిక ఖచ్చితంగా వినాల్సిందే. ఈ హెచ్చరికను నువ్వు పాటిస్తే బ్రతుకుతావు, లేకపోతే ఖచ్చితంగా నిత్య నరకాగ్నికి వెళ్తావు. ఇది హెచ్చరిక. ఇదినా దేవుని మాటగా చెప్పమని మమ్మల్ని ఒక సాధనముగా వాడుకుంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు ఇక్కడ? తాళక బూర బూదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకవేయండి. తాళక బూర ఊదినట్లు ఏమంటున్నాడు ఇక్కడ? బోర్లు ఉన్నాయి. అప్పుల్లో దేవుని మాట చెప్పినప్పుడు బోర్లు ఉన్నాయి. వెండితో చేయబడిన బోర్లు ఉన్నాయి. ఆ బోర్లు కూడా ఊదేటువంటి శబ్దమును బట్టి ప్రజలు గ్రహిస్తారు. ఉదాహరణకి యెహోషువ గారి కాలంలో, మోషే గారి కాలంలో యెహోషువ బోర్లు సిద్ధపరిచి సైన్యములు నడిపిస్తున్నప్పుడు యెహోషువ కాలేబులు మోషే గారి ఆజ్ఞ ప్రకారము బోర్లు వదాలి. సైన్యము సాగిపోండి అన్నప్పుడు ఆ శబ్దం వేరుగా ఉంటుంది. బోర్లండి ఎప్పుడు ఒకే స్వరంతో ఓదడం కాదు. మనందరికీ తెలుసు, చావుకు ఒక మేళం ఉంటుంది, పెళ్లికి ఒక మేళం ఉంటుంది, తర్వాత ఏదైనా ఊరేగింపుకు ఒక మేళం ఉంటుంది. అన్నిటికీ ఒకే మేళం వాయించారనుకో ఎలా ఉంటుంది? కొన్ని సందర్భాలు ప్రతిదానికి ఒక రకమైన మేళం ఉంది. అలాగనే ఇశ్రాయేలీయుల ప్రయాణంలో లక్షల మంది ప్రజలు ఉన్నారు. మోషే గారు ప్రతి పర్యాయము కాకవేసి చెప్పలేకపోతున్నాడు. ఆ చివరున్న వారికి వినపడట్లా. వీరందరూ లేచి నడుస్తుంటే వారు ఆడే కూర్చొని ఉన్నారు. ఏమైంది ఏంటి అంటే ఆ చివర వినపడ్డ వాళ్ళు అవతల అలాగా చెప్తున్నారు. అందుకని దేవుడు బోర్లను సిద్ధపరుచుకోండి అన్నాడు. ఆ బోర్లు
వెండితో చేయబడినవి ఉండాలి. ఆ బూరలు దానిని ఊదినప్పుడు బలమైనటువంటి వ్యక్తి ఊదాలి. నాలాంటి వాళ్ళు ఊదారనుకో తుస్సుమంటది. మీలాంటి వాళ్ళు ఊదితే నాదం పలికి ఊపిరి బిగపట్టాలి. దానిని ఊదే విధానంగా. అందుకని దేవుడు మోషే గారితో చెబుతున్నాడు, యెహోషువ కాలేబులు నాదములో మార్పు రావాలి. ఆ సమాజం అంతా లేచి బయలుదేరంటే అదొక నాదము ఉండాలి. ఆ చివర ఉన్న వారికి కూడా వినపడేటట్లుగా ఇటు ఒకరు ఈ సైన్యం వైపు ఒకరు, ఈ సమూహం వైపు ఒకరు, ఆ సమూహం వైపు ఒకరు బోర్లు పట్టుకొని ఒకే నాదం ఉండాలి. ఒక ఆయన తూ అంటే ఇంకొక ఆయన పీ అంటే కాదు, ఒకే నాదము వినపడాలి. సర్వ సమూహము వినాలి. వినపడినట్లుగా బిగ్గరగా కేక వేయండి, బిగ్గరగా ఊపండి. అప్పుడు వారు లేచి బయలుదేరుతారు. వెళ్ళే సమయంలో వారందరూ అక్కడ ఆగిపోవాలంటే మరో నాదంతో బోర ఊదాలి. దేవుని ఆరాధించాలంటే మరో నాదముతో బోర ఊదాలి. ఎలాగున బోరలో ఊదడం దేవుడు చెప్పాడు. ఇప్పుడు 58వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, తాళక బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేక వేయండి. సహోదరి సహోదరులారా, దేవుని హెచ్చరిక ఇది నాన్న సేవకులతో మాట్లాడుతున్నాడు. సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? బిగ్గరగా మాట్లాడు, ఎలుగెత్తి కేక వేయి. తాళక బోర ఊదినట్లు, బోర ఊదినట్లుగా. ఈ రోజులో బోర్లో, ఆ రోజులో ఆ బోర్లో, ఈ రోజులో ఏ బోర్లో ప్రాణం చేయి, హెచ్చరిక చేయి అంటున్నాడు. ఏమిటి హెచ్చరిక? హెచ్చరిక ఏమిటి? ఈ హెచ్చరికను నీవు వింటే నిత్య జీవమునకు వారసులుగా ఉంటావు. హెచ్చరికను నీవు తృణీకరిస్తే నిత్య నరకానికి నీకు వెళతావు. అదే హెచ్చరిక అంటే. ఏం చెప్పాడు ఇప్పుడు దేవుడు? ఏమంటున్నాడు? వారు చేసిన తిరుగుబాటు. ఎవరు వారు? వారు అనగా ఎవరు? వారు చేసిన తిరుగుబాటు అంటున్నాడు. ఎవరిని గురించి చెబుతున్నాడంటే యాకోబు సంతానము అన్నాడు. యాకోబు సంతానము, యాకోబు ఇంటి వారికి. యాకోబు ఇంటి వారు. యాకోబు ఎక్కడున్నాడు? అప్పుడు ఉన్నాడా? యాకోబు ఉన్నాడండి? లేడు కదా. యాకోబు ఇంటి వారికి యాకోబు ఉన్నాడు. యాకోబు గారి యొక్క ఇంటి వారు ఉన్నారు అంటే ఇశ్రాయేలీలే. యాకోబు ఇంటి వారని పేరు ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలకి ఈ వార్త నీవు బిగ్గరగా ప్రకటన చేయి. మెల్లిగా చెబితే వినేవాళ్ళు లేరు. మెల్లిగా చెబితే అంటే ఏదో అంటారు, మంచి మెత్తగా చెబితే ఏదో సామెతలు ఉన్నాయిగా. నేను మొదలు లేదు, సామెతలు ఎక్కువ వచ్చు నాకు. మెత్తకుంటే భలే ఉన్నావే, మెత్తకుంటే వత్త బుద్ధి ఇదని ఏంటండి అంటారు. అంటే ఎవరైనా మెల్లిగి చెబితే, మెత్తగా చెబితే ఆ హెచ్చరిక వింటారా? పోలీసు వారి హెచ్చరిక, మీరు కనుక ఇప్పుడు పన్ను కట్టకపోతే బాగా గంట మున్సిపాలిటీ వాళ్ళు చెబుతున్నారు అని మైకులు చెప్పుకుంటూ వచ్చారనుకో, వదకడదామలే ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు అనుకుంటా ఉంటారు. అదే హెచ్చరిక, మున్సిపల్ వారి హెచ్చరిక. సెప్టెంబర్ 10వ తారీఖు లోపు మీరు ఇంటి పన్ను, కరెంటు బిల్లులు, కొలాయి పన్నులు, స్థలం పన్నులు కట్టకపోతే నెలాఖరికల్లా మీకు దానికి పెనాల్టీ వేస్తాము అన్నారనుకో, అప్పుడు భయం వస్తుంది. ఎంత వేస్తారో ఏమో, పో కట్టరాబో, రేపు ఉంటే లేకపోతే మనం ఏమో అని చెప్పేసి వెళతాం. దేవుడి దినాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. సహోదరి సహోదరులారా, యాకోబు ఇంటి వారికి అన్నాడు. యాకోబు ఇంటి వారు ఎవరు? వారు యాకోబు ఇంటి వారు ఇశ్రాయేలీలే. ఆ దినాన యాకోబు ఇంటి వారు ఇశ్రాయేలీలు. ఈ దినాన నూతన జనాంగమైనటువంటి నూతన ఇశ్రాయేలీల జనాంగము మనమే. మనకే ఈ హెచ్చరిక మనకు తెలియజేయబడుతున్నాడు దేవుడు.
యాకోబు ఇంటి వారికి తెలియజేయి, ఇశ్రాయేలీయులకు తెలియజేయి. ఎందుకు అంటే దేవుడు ఏమన్నాడు, నేను యాకోబు దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అన్నాడు. దేవుని స్తోత్రం. మన దేవుడు ఆయన. మనము తండ్రి అని పిలుస్తున్నాము కనుక మనం ఈ రోజున దేవుని మాట హెచ్చరికగా తీసుకొని దానిని పాటించాలి. ఏమంటున్నాడు తెలుసా? వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయి. వారు ఏం తిరుగుబాటు చేశారో ఆ తిరుగుబాటు వాళ్ళకి తెలియజేయమంటున్నాడు. వాళ్ళకి చెప్పండి తిరుగుబాటు. ఇప్పుడు మనం అనుకుంటాం దేవుని ఎడల దేవునికి మనం ఎదురు తిరిగాం, తిరుగుబాటు చేశాము అని మనము ఎవరైనా మనతో అంటే మేమేం చేశామండి, దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడు లేమే మనం అని అనుకుంటాం. దేవుడితో మనము చేసిన వాగ్దానాలు ఎన్నో. ఇందాక సహోదరులు ఇద్దరు చాలా బాగా ప్రార్థన చేశారు, మంచి అంశాలు చేశారు ప్రార్థన. ఇప్పుడు సహోదరి దేవునితో ప్రభా మేము నీతో ప్రమాణం చేశామయ్యా, అది తప్పిపోకుండానట్లుగా చేయని ప్రార్థన చేసింది. దేవునితో మనము ఎన్నో పర్యాయాలు వడంబడికలు చేసుకున్నాం, ఎన్నో పర్యాయాలు. బలహీనతలో ఉన్న ప్రతి పర్యాయము అయ్యా మమ్మల్ని క్షమించు, ఈ బలహీనతలో పడిపోయాను, ఈ బలహీనతలో కృంగిపోయాను, నన్ను లేవనెత్తు, నన్ను నడిపించు అని ఎన్నోసార్లు దేవునికి మనం ప్రమాణాలు చేశాం. మరలా తప్పిపోతూ ఉంటే తిరుగుబాటు చేయటమే, దాన్నే దేవుడు అంటున్నాడు. నా జనులకు యాకోబు ఇంటి వారికి వారు చేసిన తిరుగుబాటు వారికి చెప్పినపో అన్నాడు. ఏంటి ఆ తిరుగుబాటు? యాకోబు ఇంటి వారికి వారి పాపములు తెలియచేయి, పాపాలు తెలియజేయి అంటున్నాడు. మనం అందరం పాపాలు ఒప్పుకొని మళ్ళా దేవుని క్రీస్తు రక్తం చేత కడగబడ్డాం, పరిశుద్ధులుగా మార్చబడ్డాం. ఇంకా పాపాలు ఏంటి అంటే ప్రతి బలహీనత, దేవునికి వ్యతిరేకముగా చేస్తున్నటువంటి ప్రతి బలహీనత పాపములుగా ఒప్పుకో అంటున్నాడు దేవుడు. రెండవ వచనం చదవండి. ఇక్కడ నేను చదువుతా. అక్కడ కొంచెం గట్టిగా చదవాలి. ఎలాగా తెలుసా? తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు. ఎలా ఉంటున్నారు ప్రజలు? ఎలా ఉంటున్నారు? తమ దేవుని న్యాయ విధులను అనుసరించువారైనట్లుగా కనపడతారు. అంటే పైకి మాత్రం వేషధారణ, మంచి విశ్వాసులుగా కనబడడం, చాలా భక్తి కలిగిన వారుగా కనబడడం. ఒక విశ్వాసులు మాత్రమే కాదు, సేవకులు కూడా ఇలాగనే ఉన్నారు ఈ రోజున. తమ దేవుని న్యాయ వీధిని విడిచిన వారుగా కనపడరు. అంతకంటే ఖచ్చితంగా మేము చేస్తున్నామండి, ఖచ్చితంగా మేము పాటిస్తున్నామండి, ఖచ్చితంగా చేస్తున్నామండి అంటారు. ఖచ్చితంగా చేస్తున్నావా? చాలా మంది విశ్వాసులు పిల్లలమ్మా పోయిన క్రైస్తవ కుటుంబాల్లో దేవునికి వ్యతిరేకులు వీళ్ళే. ఎలా ఉంటున్నారండి వీళ్ళు? ఏమన్నాడు ఇక్కడ? తమ దేవుని న్యాయ వీధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు. అనుదినము మళ్ళీ ప్రార్థన మానరు. ప్రార్థనకు ప్రార్థనే, ప్రార్థనే, పాపమే. ప్రార్థనే మళ్ళీ బలహీనతలే. సహోదరులారా, నువ్వెంత ప్రార్థన చేసినా ప్రార్థన తగినట్లు జీవించకపోతే నీవు వ్యర్థుడివి అంతే. ప్రజలకు కనపడటం కోసమే తమ దేవుని న్యాయ విధులను వారు అనుసరించువారైనట్లుగా ఉంటున్నారంట. అనుసరించరు, అనుసరించిన వారైనట్టుగా ఉండడమే. అట్లాగా ఆరాధనకు పోతున్నట్టు వీళ్ళు ఒక్కరోజు కూడా మానరండి మందిరం అనిపించుకోవడం కోసం.
వీళ్ళు అసలు రోజు ప్రార్థన చేస్తారండి అని అనిపించుకోవడం. ఒక సహోదరుడు చెబుతాడు, మేము ఎప్పుడు లేచినా కానీ వాళ్ళ ఇంట్లో ప్రార్థన పడుతుందండి అని. కానీ వాళ్ళ నోటితో అబ్బో ఎంత పచ్చి బూతులో తెలుసా బయటకు వస్తే ఉపయోగం ఏంటి? దాని వలన ఉపయోగం లేదు. తమ దేవుని న్యాయ విధులను అనుసరించువారైనట్లుగా కనబడుతున్నావు నువ్వు, జనానికి కనబడతామే. నాకు సంబంధమైన ఆచారాలన్నీ చేస్తూ ఏమండి మీకు ఒక్కడే నా కొడుకు అన్నారా? ఒక్కడే, ఏం చేయమంటారు చెప్పండి అన్న. కాదులేండి మీరు వినకపోతే ఎందుకు లేనిపోతున్నారు. ఒక్కడ కొడుకు అంట వాళ్ళ తల్లి అంటే ఇప్పుడు పాసం గారు వెళ్ళి 5 ఏళ్ళ కాడ 5 రూపాయలు అడగొచ్చుకోవాలంట. ఒక్కడ కొడుకు అలా చేయకపోతే చచ్చిపోతారండి అన్నారు. ఇప్పుడు వాడికి 26 సంవత్సరాలు, చచ్చిపోలేదే, ఏ సంవత్సరం చేయలేదే. చాలామంది అలాగనే చేస్తున్నారు. 5 ఏళ్ళ కాడకి పోయి అమ్మా 1 రూపాయి అమ్మ, వాళ్ళకి నీకు తేడా ఏముంది? ఇంకా దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ కుమారుల్ని జాగ్రత్త చేస్తే దేవునికి అర్పించు, నీ పిల్లల్ని సమర్పించు. ప్రభు ఇదిగో అన్న సమూయేలుని మందిరానికి అప్పగించినట్టుగా నా కుమారుని నీ పని కొరకు అప్పగిస్తున్నానని చెప్పు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. అది లేదు. వాళ్ళ అమ్మాయిల్ని 5 ఏళ్ళ కాడకు పోయి 5 రూపాయలు అడగొస్తాం. ఎలాంటి ఆచారాలు చేస్తున్నటువంటి వారు. ఏమి చేయకుండానే నా కుమారుడు ఆరోగ్యంగా ఉన్నాడు. చాలామంది విశ్వాసులు, నిజమైన విశ్వాసులు చేయలా, వారి పిల్లలు బాగానే ఉన్నారు. నామకార్థపు విశ్వాసులు ఉన్నారు చూసారా, వారి పిల్లల చేతులకి తాళ్ళు ఉంటాయి. నామకార్థపు పిల్లలు విశ్వాసులు వారి ఇంట్లో ఇలాగనే చేస్తున్నారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మాకు 2 పిల్లలండి మేము చేయలేదు. మీకు ఒక్కళ్ళే ఉంటే మీరు కూడా చేసేవాళ్ళే. ఎందుకు? ప్యానం, మా అబ్బాయి ప్యానం అయ్యా, అందుకని ఏమో వస్తానేమో అని నేను చేయలే. తొలికొండలో ట్రైన్ పడిపోయింది చూసారా, అందులో నేను సాధు యోహాన్ గారు చనిపోవాల్సిన వాళ్ళం. ఆ రాత్రి ప్రయాణం మాది. తెల్లారితే హైదరాబాద్లో గృహప్రవేశం చేయాలి. మా ఇద్దరం ఆహ్వానం ఒకే రోజు ఆ ఇంటి గృహప్రవేశం చేయాలి. టికెట్లో కూడా రిజర్వేషన్ చేశాను నేను ఇద్దరికి. శుక్రవారం రాత్రి అది. స్తంభాల గారు చర్చిలో ప్రార్థన జరుగుతుంది. ఆయన ఆటో వేసుకొని వచ్చేసాడు. తమ్ముడు వెళ్ళిపోదామా అన్నాడు. సరేనన్నా వెళ్దామని. నాకెందుకో ప్రేరేపణ రావట్లా బయలుదేరడానికి. బట్టలు వదిలిపెట్టుకున్నాను కానీ ఎందుకో వెళ్ళాలనిపించట్లా. సరే ఇంటికి వెళ్ళి వెళ్దామన్నా అన్నాను. ఆటో డైరెక్ట్గా మాట్లాడాను తమ్ముడు అన్నాడు. సరే పద ఇంటి దాకా వెళ్దామని అదే ఆటోలో స్తంభాల గారు నుంచి ఇంటికి వెళ్ళాం. ఆ అబ్బాయికి డబ్బులు ఇచ్చేసి రానుమోను నువ్వు వెళ్ళిపోయా, మేము ఇంకోటి దాంట్లో వస్తామని చెప్పేసి నేను ఆలస్యం చేశానా. ఇవాళ వద్దులే, వర్షం పడుతుంది, రేపు ఉదయం వెళ్దాం పల్నాడు కంటే. లేవయ్యా ట్రైన్లో, ఇప్పుడు ఇంట్లో నిద్రపోయేది ఏదో అక్కడే నిద్రపోదాం అన్నాడు. ఒకవేళ మేము వెళితే శాశ్వత నిద్రలోకి వెళ్ళేవాళ్ళం. మా రిజర్వేషన్ ఉన్న ఆ బోగీలో కూలిపోయినాయి. వెళ్ళలేదు మేము. నాకెందుకో ప్రేరేపణ లేదు. ఈ కాసేపు నిద్రపోదామన్నా తెల్లవారుదామని లేచి వెళదాం అన్నాం. సరే తెల్లవారుదామని లేచి పల్నాడుకని వెళ్ళి టికెట్లు తీసుకున్నాం. ఎంతసేపు చూసినా ట్రైన్ రావట్లా. అందరూ ఎదురు చూస్తున్నారు పల్నాడు కోసం. ఏమైందంటే ట్రైన్ క్యాన్సిల్ అయింది అంటున్నారు. ఎందుకు క్యాన్సిల్ అయిందో ఎవరు చెప్పట్లా. సరే మేమేమో మధ్యాహ్నానికి అక్కడ ఉండాలి, ఆ రాత్రి గృహప్రవేశం చేయడానికి. మేము మధ్యాహ్నానికి వస్తామని చెప్పాం. వారు బయలుదేరారా అంటున్నారు. బయలుదేరాం మేము అన్నాం. ఇక్కడ ట్రైన్ రాలా. సరే అప్పుడు నేను చెప్పానన్నా, మరి ఆ ట్రైన్ మిస్ అయింది. గోల్కొండ ఎక్స్ప్రెస్ ఉంది, అది కూడా హైదరాబాద్ వెళ్ళింది. కాకపోతే ఇదే మనం 10:30-11 గంటలకు చేరుతాం, అది 2 గంటలకల్లా చేరుతామన్నా, వెళ్దామంటే సరే తమ్ముడు పద అని వెళ్ళాం. ఆ ట్రైన్ ఎక్కిన తర్వాత విజయవాడ వెళ్ళిన తర్వాత విజయవాడలో చెప్తున్నారు రాత్రి వెలిగొండ దగ్గర రేపల్లె ప్యాసింజరు పడిపోయింది. 6 బోగీలు వరదలో చిక్కుకొని 100 మంది చనిపోయారు అన్నారు. అందుకే పల్నాడు ఆ రూట్లో ట్రైన్లన్నీ క్యాన్సిల్ చేశారు అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, సమర్పణ, దేవుడే నిన్ను ఆపాడయ్యా, లేకపోతే మనం అదే ట్రైన్లో అదే బోగీలో మనకు ఉన్న టికెట్లో వెళ్ళిపోయేవాళ్ళం, దేవుడే ఆపాడు అన్నాడు.
ఎందుకు? కారణం ఏంటంటే మాతో చేయించుకోవాల్సిన పని కొంత ఉంది, కొంత పని ఉంది దేవునికి. కాబట్టి అందులో తప్పించబడ్డాము. దేవుని చిత్తము ఏ రోజు, అందులో చాలామంది పాస్టర్లు కూడా ఉన్నారు, విశ్వాసులు కూడా ఉన్నారు. రేపల్లో ఒక పాస్టర్ గారు, భార్య, పిల్లలు అందరూ. మంది బాధ అనిపిస్తుంటే నువ్వు క్షేమంగా ఉండి దేవుడు నిన్ను క్షేమంగా ఉంచినందుకు దేవుణ్ణి మరచి, అయ్యో తమ దేవుడిని యెహోవా న్యాయ వీధులను అనుసరించువారైనట్టుగా నటిస్తూ బ్రతుకుతున్నావు. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు ఇది నాన్న. తమ దేవుని న్యాయ వీధులను అనుసరించువారైనట్లుగా బ్రతుకుతున్నావా? నిజంగా అనుసరిస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. నామకార్థపు జీవితాన్ని విడిచిపెట్టాలి. నామకార్థపు జీవితం, లోకంలో ప్రజలందరూ నడిచిన మార్గాన్ని నువ్వు నడుస్తున్నావు. లోకలందరూ నడవలసిన మార్గంలో నువ్వు నడుస్తున్నావు. దేవుని పిల్లలకి లోకస్తులకి తేడా కనపడాలి. నీకు లోకస్తులకి ఒక వ్యత్యాసం కనపడాలి. వాళ్ళలాగానే నీవు కూడా నడిస్తే ఆ లోకస్తులకి దేవుని పిల్లలకి తేడా కనపడదు, వ్యత్యాసం కనపడాలి. ఎలాగా? ఇప్పుడు ఒక దారం కట్టుకుంటున్నారు కాళ్ళకి, ఒక కాలికి దారం కట్టుకుంటున్నారు. ఏ దారం? నల్ల దారం. అది కట్టినంత మాత్రాన ఏంటి చెప్పండి? అది కట్టినంత మాత్రం కరోనా రాదా? అది కట్టినంత మాత్రం జ్వరం రాదా? అది కట్టినంత మాత్రం దగ్గు రాదా? జలుబు రాదా? అది కట్టుకొని వెళితేనంట దెయ్యాలు రావా? అది కట్టుకుంటేనంట దిష్టి తగలదంట. దిష్టి తగలదా? మొఖానికి కట్టుకోరాదా? ఆ దిష్టి బొమ్మ తెచ్చి ఒకటే ఎట్లా పెట్టుకొని ఉంటుంది, గుడ్లు ఎలా పెట్టి అది కట్టుకొని పో, నీకు దిష్టి తగలకుండా ఉంటుంది. అందరు నీకెళ్ళే చూస్తున్నారు, మరి దిష్టి తగలదా? చూసేటట్టు చేసుకుంటున్నావు నువ్వు, సగం సగం బట్టలు వేసుకొని. అందరు చూడరా నీకెళ్ళి? ఎడజించుకుంటున్నావు. యవనస్తులు పిల్లలు ఎందుకు ఈ బెజ్జాలు? ఈ బెజ్జాలు ఎందుకు? నాకెందుకు? నువ్వు నీట్గా వెళితే ఎవరు చూస్తారు నీకెళ్ళి? ఎవరు చూడకుండా శరీరాన్ని కప్పుకొని తిరగమంటావంటే, మొహం కప్పుకొని తిరగమంటావంటే మరి తిరుగు. అందరు చూడాలనేగా మనం అన్ని ఇప్పుకొని తిరుగుతుంది సగం సగం. మళ్ళీ చూస్తుందిగా. విశ్వాసుల పిల్లలు నేను చెప్పేది, మగపిల్లలు కూడా కట్టుకుంటున్నారండి. మగపిల్లలు కూడా నీటుగా బట్టలు కింద దాకా ఉండాల్సిన, వాక్యం పక్కకు వచ్చావేనండి. నీటుగా బట్టలు శరీరాన్ని కప్పాలి, పైదాకా మోకాల కింద దాకా ప్యాంటు టైట్గా వేసి ఆ తాడు కనపడాలంట. ఈ డ్రెస్సులు కూడా ఏడు నుంచి చీలిక. మళ్ళీ పిల్లలంతే ఎక్కడికక్కడ శరీరాన్ని దాచుకుంటే ఎవరు చూడరు, చూసినా ఒక గౌరవప్రదంగా చూస్తారు. ఇడి చేసి తిరిగితే అందరూ హీనంగానే చూస్తారు. నువ్వు ఉన్న స్థితిని బట్టి నిన్ను బాగున్నాడు అనుకుంటారు. దిష్టి తగలకుండా ఎందుకు ఉంటుంది? ఎవడో కాలికి. మగపిల్లలు కూడా అదే ప్యాంట్లు టైట్గా వేసుకొని దానికి ఒక తాడు కట్టుకొని తిరుగుతున్నారు. దరిద్రులు వీళ్ళంతా. క్రైస్తవులని పేరే, క్రైస్తవులని పేరు చెప్పుకోవద్దు. నువ్వు అన్నిటిగా బ్రతుకుతావా, అన్నిరాలుగా బ్రతుకుతావా? పో, లోకంలో జీవించు. ఎందుకు మరలా సగం సగం క్రైస్తవ బ్రతుకు? సగం సగం వద్దు. ఉండవా పూర్తిగా దేవుణ్ణి ఉండు, లేదా లోకంలోనికి వెళ్ళిపో. ఉంటే చల్లగానైనా ఉండు, లేదా వెచ్చగానైనా ఉండని హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? తమ దేవుని న్యాయ విధులను అనుసరించిన వారైనట్లుగా వారు బ్రతుకుతున్నారే తప్ప వాటిని అనుసరించట్లేదు. కనుక యాకోబు ఇంటి వారికి వారి పాపములను జ్ఞాపకం చేయి అన్నాడు దేవుడు. దేవుడు చెప్పమన్నాడు. అది నాన్న యెషయా ప్రవక్త ద్వారా చెప్పించాడు. అదే మాటలు ఈరోజు నాతో చెప్పేస్తున్నాడు. మారవా? నువ్వు మార్పు రాదా నీకు? మారు మనసు పొందవా? దేవుని బిడ్డలుగా సజీవమైనటువంటి సాక్షులుగా, నిజమైనటువంటి ఇశ్రాయేలుగా, నిజమైనటువంటి క్రైస్తవురాలుగా, క్రైస్తవుడుగా బ్రతుకు. నీకు బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా లోకమునకు వేరుగా బ్రతికితేనే దేవుడు నిన్ను తన బిడ్డగా స్వీకరించి అందరికీ చెప్పుకుంటాడు, ఇదిగో ఈ నా బిడ్డలు అని. దేవునికి స్తోత్రం.
నీ యందు నేను మహిమపరచాలనుకుంటున్నాను అంటున్నాడు. దేవుడు మన యందు ఆయన మహిమపరచబడాలనుకుంటున్నాడు. ఆయన మహిమను మనమే తీసివేస్తున్నాం, అవమానకరం చేస్తున్నాం దేవుని నామానికి. అందుకే బైబిల్ ఏం చెబుతుంది? మిమ్మును బట్టియే కదా అన్ని జనుల మధ్య దేవుని నామము దూషించబడుతుంది. ఇవన్నీ చేస్తేనే కదా. చాలామంది నాతో అన్నారు, మీరు మాత్రం ఏం చేయకుండా ఉన్నారండి, మేము చేసే అన్నీ చేస్తున్నారు కదా మీరు కూడా, మీరు నువ్వు ఒక్కడో చేయమేమో. నేను చేయను అన్న, నువ్వు ఒక్కడో చేయమేమో, చాలామంది చూపిస్తాం రండి గుళ్ళుకి వచ్చేవాళ్ళు చేస్తున్నారు అన్నారు. కాబట్టి ఆ వేదన, నా పిల్లల్ని నేను బాగు చేయాలని. మరి ఎవరైనా ఒకవేళ తన కుటుంబాన్ని తాను బాగు చేసుకున్నట్లుగా నా పిల్లల్ని నేను బాగు చేసుకోవాలి. ఇది నాన్న దేవుడు అంటున్నాడు, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియచేయి అని చెప్పాడు కనుక, అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకొని ఇచ్చ కలిగి కనపరుచుదురు, తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చేయించారు. ఆశ అయితే ఉంది. ప్రతిదినము వీళ్ళు దేవుని వద్ద విచారణ చేస్తూనే ఉన్నారంట, అంటే ప్రార్థన చేస్తూనే ఉన్నారు. దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా మాకు న్యాయము తీర్చయ్యా. అదే కదా అంటున్నాడు ఇక్కడ. ఏమన్నారు? నా మార్గములు తెలుసుకొన నిత్య కలిగి కనపరచుదురు. నా మార్గాలు తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నారు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవాలనని వారు అడుగుదురు. ఏది మనకు అన్యాయం జరగకూడదు. ఏ విషయంలో కూడా మనకు న్యాయమే జరగాల, మన పక్షానే ఉండాలి ప్రజలందరూ, మనకే మేలు జరగాల, మనమే అందరికంటే గనులంగా ఉండాలా, అంతా మనకే. అయ్యా మాకు న్యాయం తీర్చు, మేము ఎవరికంటే తక్కువ వాళ్ళం కాకూడదు, ఎవరికంటే మేము చేజాపే వాళ్ళం కాదు, మేము అన్ని విషయాల్లో గనులంగా గణపరచబడే వారంగా ఉండాలి అని మాకు న్యాయం తీర్చాయ్యా. మేము దుర్మార్గులమైన దుష్టులమైన ఏ విషయం అన్యాయస్తులమైనా సరే న్యాయం మా పక్షాన ఉండాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరూ. అలా అడుగుతున్నారు. అదే దేవుడు అంటున్నాడు, తమకు న్యాయము తీర్చవలనని వారు అడుగుదురు, దేవుడు తమకు ప్రత్యక్షము కావాలనని ఇచ్చేయించరు. దేవుడు వారికి ప్రత్యక్షం కావాలని ఆశపడుతున్నారంట. దేవుడు కనపడాలని ఆశపడుతున్నారు. మంచిదే, దేవుడు కనపడాలని మనం అడగడం తప్పులేదు, అందులో ఆశపడటంలో తప్పులేదు. దేవుడు కనపడాలి మనకని ఆశపడటంలో తప్పులేదు. కానీ దేవుడు కనబడేటట్లుగా మనం బ్రతకాలి. దేవుడు ప్రత్యక్షమై మనకి ఆయన దర్శనం ఇవ్వాలంటే, ఆయన మనతో మాట్లాడాలంటే ముందు ఆయన హెచ్చరికను తీసుకోవాలి. నువ్వు ఆ హెచ్చరికలు తీసుకొని జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. మిగిలిందంతా రేపు మాట్లాడుకుందాం అండి. ఇర్మియా గ్రంథం 22:29వ వచనం. ఏమంటున్నాడు ఇక్కడ? దేశమా దేశమా దేశమా. ఎన్నిసార్లు పిలిచాడు? 3 సార్లు పిలుస్తున్నాడు. ఏ దేశం? ఏ దేశం? భారతదేశం. ఏ దేశం? అమెరికా దేశం. ఏ దేశం? నువ్వు ఈ వాక్యము ఏ దేశంలో చదివితే ఆ దేశమునకు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మొదట మనం చదువుకుందేమో భూలోకమునకు హెచ్చరిక. భూలోకములో ఉన్న ప్రతి జనాంగము వారికి హెచ్చరిక. ఇప్పుడు అంటున్నాడు దేశమా దేశమా దేశమా. ఎప్పుడైనా ఎవరైనా ఒకసారో 2 సార్లు ఒక మాటని మరలా అంటే ఎప్పుడు అంటారు చెప్పండి? ఏ సందర్భాల్లో అంటారు? ఏ సందర్భాల్లో అంటారు? మీకు తెలుసు, కానీ మనకెందుకులే అని. బాగా కోపం వచ్చి తల బాదుకునేటప్పుడు అంటారు, సంతోషంగా ఉన్నప్పుడు అంటారు. ఎవరైనా సరే
బాగా కోపం వచ్చినప్పుడు, దేవుడు దేశములను గూర్చి చెబుతున్నప్పుడు కూడా ఆయన కొన్ని పట్టణాల పేర్లు చెప్పాడు, కొన్ని దేశముల పేర్లు చెప్పాడు. ఇదిగో బబులోను నా ఎదుట 2-3 సార్లు పాపం చేసింది, ఐగుప్తు నా ఎదుట 2-3 సార్లు పాపం చేసింది అంటే అలాంటి స్వభావం కలిగినటువంటి ప్రజలను గురించి చెప్తున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, దేశమా దేశమా దేశమా, హెచ్చరిక ఇది. యెహోవా మాట వినుము. చదవండి. యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు. ఏంటమ్మా? దేశమా దేశమా యెహోవా మాట ఆలకించుము అని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇర్మియా ప్రవక్త హెచ్చరిస్తున్నాడు, దేశమా 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 అంటున్నాడు. పైన 20వ వచనంలో మనం చదివితే, నీ క్షేమ కాలంలో నీతో మాట్లాడి తిని, కానీ నేను విననని నీ వంటివి, నా మాట వినకపోవుటని బాల్యము నుండి నీకు వాడుక. దేవుడు అంటున్నాడు, నీ క్షేమ కాలంలో నేను నీతో మాట్లాడి తిని, క్షేమంగా ఉన్నప్పుడు, ఆయురారోగ్యాలు కలిగినప్పుడు అంతా అయిపోయింది. అందుకని దేవుడు అంటున్నాడు, చాలామంది ప్రమాదంలో ఉన్నప్పుడు, అపాయంలో ఉన్నప్పుడు, అప్పుడేదో దేవుడు రక్షిస్తాడులే అనుకుంటా, రక్షిస్తాడు, కానీ మొదటి నుంచి నీవు ఎలా ఉన్నావు అది దేవుడు చూసేది. అందుకని ఇక్కడ అంటున్నాడు, నీ క్షేమ కాలములో నేను నీతో మాట్లాడి తిని. నీ క్షేమంగా ఉన్నావు చూసావా, యవ్వనంలో విర్రవీగుతున్నావు చూసావా, ఆరోగ్యంగా ఉండి దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నావు చూసావా, అప్పుడు నేను నీతో మాట్లాడి తిని. ఎన్నో పర్యాయాలు ప్రియా యవనస్తురాలా దేవుని వాక్యమును వింటూ కూడా నీవు దేవునికి వ్యతిరేకంగా ఇష్టానుసారంగా బ్రతికిన రోజులు ఎన్నో ఉన్నాయి, జ్ఞాపకం చేసుకో. దేవుని వాక్యము వినపడుతుంటే ఎన్నో పర్యాయాలు మేము, ఏంటి బ్రదర్ మందిరానికి రాలేదు, ఎందుకు రాలేదురా అని పిల్లల్ని అడిగితే, మైకు మా ఇంట్లోకి వినపడుతుందండి, అందుకని వాక్యం వింటా పండుకున్నాను అనుకుంటున్నారు. చాలామంది అలాగా బ్రతుకుతున్నారు. ఎక్కడైనా మైకు వినపడిద్ది, మైకు వినపడ్డంత మాత్రం ఇంట్లోనే ఉంటావు, మార్పు లేదు, మారు మనసు లేదు, పూర్తిగా సాతాను నిన్ను దేవుణ్ణి ఉండనీయట్లేదు. నీవు క్షేమంగా ఉన్న రోజుల్లో దేవుడు మాట నిన్ను తాకింది, దేవుడు నీతో మాట్లాడాడు, నీవు విననొల్లకపోతివి అంటూ ఒక మాట ఏమంటున్నాడో తెలుసా దేవుడు, నీతో మాట్లాడుతుంది కానీ నీవు విననని నీ వంటివి, నా మాట వినకపోవుట నీ బాల్యము నుండే నీకు వాడుక. వాడుకంటే ఏంటి చెప్పండి? పొద్దున్నే లేచి మొహం కడుక్కోవటం వాడుక, పొద్దున్నే లేచి బెడ్ కాఫీ తాగటం వాడుక, పొద్దున్నే లేచి స్నానం చేయటం వాడుక, పొద్దున్నే లేచి టిఫిన్ ఈ వాడుక. అలాగా చాలామంది దినాన దేవుని మాట వినకపోవడం వాడుక అయిపోయింది. ముగిస్తున్నాను, మిగిలింది మనం రేపు చూద్దాం. నీ బాల్యకాలంలో నుండే నీవు దేవుని మాటను వ్యతిరేకిస్తున్నావు. చాలామంది యవనస్తులు, సండే స్కూల్కి వచ్చినటువంటి వారు, సండే స్కూల్లో ఎదిగినటువంటి పిల్లలు యవన కాలంలో ఇప్పుడు ఎలా ఉంటున్నారంటే ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. నేను బయట వాళ్ళ గురించి చెప్పట్లేదు, నాకు తెలిసినటువంటి పిల్లలు మా గ్రామంలో, మేమున్నటువంటి పట్టణంలో, నా చుట్టూ ఉన్నటువంటి పిల్లలు, వారు ఉన్నటువంటి ఆ స్థితి చూస్తే హృదయము బాధతో వేదంతో రగిలిపోతుంది. యవనస్తుల పిల్లలు ఇప్పుడు వారు బాల్యములో ఉన్నప్పుడు సండే స్కూల్కి వచ్చారు, బాగానే ఉన్నారు. యవన కాలంలో తప్పిపోవడానికి కారణం ఎవరో తెలుసా? తల్లిదండ్రులు. వారు యవన జీవితాన్ని బాగు చేయాల్సిన తల్లిదండ్రులు ఈరోజు చాలామంది వారిని ఇష్టానుసారంగా వదిలేస్తున్నారు. మరొక విషయం ఏంటో తెలుసా? మన కుటుంబాల్లో జరిగే పెద్ద తప్పేంటో తెలుసా? ఆడపిల్ల మగపిల్లలు ఉంటే ప్రతి కుటుంబంలో కూడా ఏం చేస్తారు, ప్రతిదీ కూడా మగపిల్లోడికి అధిక భాగం ఏమైనా తెచ్చారనుకో, ఆడపిల్లను వాడికి అంటారు, నువ్వు ఆడపిల్ల వాడికి మగపిల్లవాడు అంటుంటారు. ప్రతి విషయంలో కూడా, ప్రతి విషయంలో తినేదంటో
ఏ వస్త్రాలు తెచ్చినా ఈ అమ్మాయికి ఏదో ఫ్రాక్ తెచ్చిస్తే వాడికి మంచి డ్రెస్కి డబ్బులు ఇస్తూ, అన్నయ్యకి ఎందుకు మమ్మీ అంత అంటే, వాడు మగపిల్లాడు పో, నీకెందుకు పో, నోరు మూసుకో అని చెప్పేసి మగ పిల్లల్ని మగోళ్ళని చేస్తున్నారు తల్లిదండ్రి. వాళ్ళు పిల్లలుగా చూడాలా. మావాడు ఇంతలా ఎంత ఎత్తునున్నా నేను పిల్లల్లాగా నేను చేస్తా, అదేం పెద్ద మగోడని ఎప్పుడన్నా కూర్చో అంతవరకు ఉంచాలి, అంతవరకే. చిన్నపిల్లల్ని మగపిల్లల్ని చాలామంది ఇళ్ళల్లో వాళ్ళని ప్రేమతో చూడండి, వద్దంటలా. వారికి కావాల్సిన చదువు, వారికి కావాల్సినటువంటి సదుపాయాలు చేయండి. ఆడపిల్లలతో సమానంగా చేయండి. ఆడపిల్లల్ని ఎలా గౌరవించాలో నేర్పించండి. ఆడపిల్లలతో ఎలా ప్రవర్తించాలో నేర్పించండి. బైబిల్ చెబుతుంది, తిమోతితో అంటున్నాడు, నీకంటే పెద్దవారిని అక్కలుగా, వృద్ధుల్ని తల్లులుగా భావించు, నీతోటి వారిని చెల్లెలుగా, నీకంటే చిన్నవారిని చెల్లెలుగా నువ్వు చూడాలి తిమోతి అన్నాడు సేవా పరిచర్యలో. మన కుటుంబంలో మన పిల్లలు ఈ రోజున నీ చెయ్యి దాటిపోయారు. కారణం ఏంటి? నువ్వే పాడు చేసింది పిల్లల్ని. ఆడపిల్లలు తక్కువ, మగపిల్లలు ఎక్కువ అని వారి మైండ్లో నేర్పించావు గనక వారు అదే పొజిషన్లో ఎదుగుతున్నారు. అందుకే ఇప్పుడు అంటున్నాడు దేవుడు, నా మాట వినకపోవుట నీ బాల్యము నుండే నీకు అలవాటు అయిపోయింది. అలవాటు. కొంతమంది తల్లులు కొడుకులు పెళ్ళిళ్ళైనా సరే వీళ్ళే మొత్తం వాళ్ళకి అన్నీ సమస్తం, వాడు ఇష్టానుసారంగా బతుకుతుంటే వీళ్ళు అప్పులు పోలు చేసి వాడికి తెచ్చిపెడుతున్నారు. వాడు ఎన్ని అప్పులు చేయని వాడిని ఏమంటారు మళ్ళీ అవసరమైతే భార్యనైనా తిడతారు, కోడలనైనా తిడతారు. అందుకే మీ 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 పరిస్థితులు తారుమారైపోతున్నాయి. జ్ఞాపకం చేసుకోండి. మగపిల్లని ఎలా పెంచాలో పెంచండి, బాల్యము నుండి పెంచు. యవనస్థ పిల్లలు, ఆడపిల్లలు కూడా తక్కువ కాదు, వాళ్ళని కూడా ఎలా పెంచాలో పెంచండి. ఇంట్లో వారిని చూసే విధానం, ఆడపిల్లలు తక్కువ మగపిల్లలు ఎక్కువ అనవద్దు. మగపిల్లల ఇష్టాన్ని నెరవేర్చాలని చూడకండి. వారు ఎంతటి వారు అన్నీ వారు అడిగింది ప్రతిదీ ఇచ్చి నీవు ఆ పిల్లలు నీకు బంగారమో ఎండో లేకపోతే ఎత్తడో రాగి అయ్యి ఉండొచ్చు, కానీ దేవునిలో పెంచండి. పిల్లల్ని దేవునిలో పెంచండి. అరే మందిరానికి వెళ్ళండి అని చెప్పి వెళ్తారు. వీళ్ళు ఎలా ఉంటున్నారో వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఏదో పనులకి వెళ్ళి వస్తారు. వీళ్ళు ఎలా ఉంటారు నాకు తెలుసు. పిల్లలు ఎప్పుడో వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు రావడం, ఇష్టం వచ్చినప్పుడు పోవడం, లోక సంబంధంగా జీవిస్తున్నారు. కాబట్టి వేదంతో చెప్తున్న తల్లులు తండ్రులు మనం మన పిల్లల్ని ఎలా పెంచాలో నేర్చుకోవాలి. నా పిల్లల్ని నేను ఏ రోజు ఆల్టర్ మీదకి తీసుకురాలా. ఈరోజు చాలామంది తప్పులేదు, ఇక బయట ఇంకెవ్వరు పైకి రాకూడదు, అంతా పాస్టర్ గారి కొడుకు కూతురు వీళ్ళిద్దరే తప్ప ఇంకెవ్వరూ పైన ఉండకూడదు. నాకు అలవాటు లేదు. నా బ్రదర్స్ అంతా నాతోనే ఉండాలి, నాలాగా వాళ్ళు కూడా సిద్ధపడాలి. నా కొడుకుని కూతురుని ఏ రోజు నాతో పాటు నేను ఆల్టర్ మీద కూర్చోబెట్టలా. వాళ్ళు దైవికంగా ఎదగాలి, దేవునిలో ఉండాలి, ఏది చేసినా అక్కడే. ఇప్పుడు వాడు పెద్దోడయ్యాడు కనుక నేను బ్రదర్స్తో పాటు కూర్చో అంటే నువ్వు ఉన్నంతసేపు నేను పైకి రాను అన్నాడు. అంటే నేను పోతాలేరా అన్నా. నువ్వు చెబుతుంటావుగా తాతయ్య ఉన్నంతసేపు నువ్వు ఆల్టర్ మీదకి రాలేదని. అవును, వాస్తవమే. పెద్ద పాస్టర్ గారు ఉన్నంత కాలం నేను వాక్యం ఇస్తే వాక్యం చెప్పడం, వెళ్ళి ఎదురు కూర్చోవడం, ప్రార్థన ఇస్తే ప్రార్థన చేయటం, వెళ్ళి ఎదురు ఈ ప్రసాద్ అమ్మిడి కూర్చునేవాడిని, నేను సారవణ గారు అమ్మిడి కూర్చునేవాడిని. ఎప్పుడైతే పెద్ద పాస్టర్ గారు చనిపోయారో అప్పుడే నేను ప్రతిదీ బాధ్యత తీసుకున్నా. ఇప్పుడు అంటాడు నువ్వు చెప్తుంటావుగా తాతయ్య గురించి, మరి నేను ఇప్పుడు నేను ఎందుకు అలాగ ఉండాలా, అందుకని ఎదురు కూర్చుంటానంటాడు. మన పిల్లల్ని మనం దైవికంగా దైవిక గుణలక్షణములు కలిగి పెంచండి. దేవుని హెచ్చరిక 2 విన్నాం. ఏమిటి అది? మొదటిది ఏంటి చెప్పండి? మొదటిది తాళక బోర ఊదినట్లు వారిని హెచ్చరించు, యాకోబు ఇంటి వారి పాపములు వారి జ్ఞాపకం చేయి, వారు తమ దేవుడైన యెహోవా న్యాయ విధులను అనుసరించినట్లుగానే ఉంటారు కానీ ఏమీ పాటించట్లేదు, కాబట్టి వారికి హెచ్చరిక చేయి. రెండోది దేశమా 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 యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు,
ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆయన అంటున్నాడు, యెహోవా మాట ఆలకించు, నేను మాట్లాడినను నీవు వినకపోతున్నావు, నీవు నా మాట వెనక నిర్లక్ష్యం చేయటం నీ బాల్యము నుండే నీకు అలవాటు, వాడుకైపోయింది. ఇప్పుడైనా వింటావా? లేచి నిలబడండి, అందరు లేచి నిలబడండి, అందరు లేచి నిలబడండి. చాలాసేపు కూర్చున్నారు, అందరు లేచి నిలబడండి. ఓ పాట పాడుకుందాం అండి. అందరు లేచి నిలబడండి, అందరు లేచి నిలబడండి. ప్రసాద్ గారును అచ్యుత్ గారు ఒక పాట పాడతారు, ఆరాధన పాట. మనమందరం యథార్థవంతులుగా బ్రతుకుదాం, ఆయన ఆరాధించేవారుగా బ్రతుకుదాం, ఆయనను పూజించేవారముగా బ్రతుకుదాం, ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కావాలనని ఆయన కోరుకుంటున్నాడు. ఇదిగో అట్టి సమయం ఇప్పుడు ఉంది. ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయన ఆరాధించవలసిన వారము మనము కనుక దేవుని ఆరాధించుదాం. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. అందరికి వచ్చిన పాట అందరం పాడదాం, చప్పట్లు కొట్టండి. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుగాటి స్థిరపరిచావా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుగాటి స్థిరపరిచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే.